హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ క్విజ్ నెంబర్ 1, క్విజ్ నెంబర్ 2, క్విజ్ నెంబర్ 3 ఇంతవరకు తెలుసుకున్నాం. ఇవాళ క్విజ్ నెంబర్ 4 గురించినటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీటెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్సు సోషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి డిఎస్సి స్పెషల్ కోసం రూపొందించినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, అలాగే జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ఒక ప్లేలిస్ట్ ఉందండి. ఇది అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా బేసిక్ టాపిక్స్ జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్విజ్ నెంబర్ 1, క్విజ్ నెంబర్ 2, క్విజ్ నెంబర్ 3 ఇంతవరకు తెలుసుకున్నాం. ఇవాళ క్విజ్ నెంబర్ 4కు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. జ్ఞానేంద్రియాలకు సంబంధించి కింది వానిలో సరికానిది ఏది? జ్ఞాన వార్తలను గ్రహిస్తాయి. ఆప్షన్ బి జ్ఞాన వార్తలను విభజించి వివరిస్తుంది. ఆప్షన్ సి ప్రత్యేకమైన గాఢత లేదా బలం కలిగినటువంటి క్షోభ్యతలకు మాత్రమే స్పందిస్తుంది. ఆప్షన్ డి అన్నీ సరైనవే. జ్ఞానేంద్రియాలకు సంబంధించి కింది వానిలో సరికానిది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూసినట్లయితే ఇక ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జ్ఞాన వార్తలను విభజించి వివరిస్తుంది అనేది సరికానిది. ఇక మిగతావిని సరైనవే. ఇక గమనించాల్సింది ఏంటంటే సజీవులు పరిసరాల మార్పులకు అనుక్రియలను చూపే లక్షణాన్ని క్షోభ్యత అంటారండి. క్షోభ్యత అంటే ఏమిటి అంటే సజీవులు పరిసరాల మార్పులకు అనుక్రియలను చూపే లక్షణాన్ని క్షోభ్యత అంటారు. రెండవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు ఎన్ని? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 5. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5. మూడవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. శరీర సమతాస్థితిని కనుగొనే కాపాడే గ్రాహకాలు లేదా గ్రాహక కణాలు వేటిలో ఉంటాయి? శరీర సమతాస్థితిని కనుగొని కాపాడే గ్రాహకాలు లేదా గ్రాహక కణాలు వేటిలో ఉంటాయి? ఆప్షన్ ఏ చెవిలో, ఆప్షన్ బి చర్మంలో, ఆప్షన్ సి నాలుక, ఆప్షన్ డి కళ్ళలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చెవిలో ఉంటాయి. ఇవి శరీర స్థితిని నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు కాపాడడం అనేది జరుగుతుంది. ఇక 4వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. జ్ఞానేంద్రియాలన్నిటిలో అతి ముఖ్యమైనది ఏది? జ్ఞానేంద్రియాలన్నిటిలో అతి ముఖ్యమైనది ఆప్షన్ ఏ చర్మమా, ఆప్షన్ బి నాలుకన, ఆప్షన్ సి కన్న, ఆప్షన్ డి చెవె. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కన్ను. మనం 2 కళ్ళతో ఒకే వస్తువుని చూడగలుగుతాం. దానిని బైనాక్యులర్ విజన్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. మనము 2 కళ్ళతో ఒక వస్తువుని చూస్తాం, అవునా? దానినే బైనాక్యులర్ విజన్ అంటారు. 5వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఒక వస్తువును మనం ఎన్ని కోణాలలో చూస్తాం? మనం ఒక వస్తువును చూస్తే ఎన్ని కోణాలలో దాన్ని చూడగలుగుతాం? 2 కోణాలు, ఆప్షన్ బి 3 కోణాలు, ఆప్షన్ సి 4 కోణాలు, ఆప్షన్ డి 1 కోణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3 కోణాలు. చూసిన వస్తువు మనకెంత దూరంలో ఉందో కూడా గ్రహించగలుగుతాం.
ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. చూసినటువంటి మన కళ్ళతో చూసిన వస్తువు మనకు ఎంత దూరంలో ఉంది అని కూడా గ్రహించగలుగుతాం. 6వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కంటిలోని అశ్రుగ్రంథులు స్రవించే లవణ ద్రవానికి సంబంధించినది ఏది కింది వాటిలో? ఆప్షన్ ఏ క్రిమి సంహారం, ఆప్షన్ బి కంటిని తడిగా ఉంచడంలో తోడ్పడుతుంది, ఆప్షన్ సి దుమ్మును తీసివేయటంలో తోడ్పడుతుంది, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. క్రిమి సంహారకాలను తొలగించడంలో, కంటిని తడిగా ఉంచడంలో మరియు దుమ్మును తీసివేయటంలో ఈ యొక్క అశ్రుగ్రంథులు స్రవించే లవణ ద్రవం అనేది ఉపయోగపడుతుంది. ఇక 7వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కింది రెప్పలో లోపలి వంపు మీద ఉండే రంధ్రం అశ్రునాళం ద్వారా దేనితో సంబంధం కలిగి ఉంటుంది? కింది రెప్ప అంటే కంటి యొక్క రెప్ప, కింది రెప్పలో లోపలి వంపు మీద ఉండే రంధ్రం అశ్రునాళం ద్వారా దేనితో సంబంధం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ముక్కు, ఆప్షన్ బి చెవి, ఆప్షన్ సి నాలుక, ఆప్షన్ డి చర్మం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ముక్కుతో సంబంధం కలిగి ఉంటుంది. కింది రెప్ప, కంటి యొక్క కింది రెప్ప లోపలి వంపు మీద ఉండే రంధ్రం అశ్రునాళం ద్వారా. ఇక 8వ ప్రశ్న చూస్తున్నాం. కన్నులో ఎన్ని పొరలు ఉంటాయి? కన్నులో ఎన్ని పొరలు ఉంటాయి? 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3 పొరలు ఉంటాయి. 9వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కన్నులోని పొరలకు సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాడు. ఇక ఆప్షన్ ఏ బయటి పొర దృఢస్థరం అంటారు, మధ్య పొరను రక్తపటలం అంటారు, లోపలి పొరను నేత్రపటలం అంటారు, ఆప్షన్ డి అన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అన్నీ సరైనవే. 10వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కంటిలోని జ్ఞాన భాగం ఏమిటి? కంటిలోని జ్ఞాన భాగం ఆప్షన్ ఏ నేత్రపటలమా, ఆప్షన్ బి దృఢస్థరమా, ఆప్షన్ సి రక్తపటలమా, ఆప్షన్ డి శుక్లపటలమా? కంటిలోని జ్ఞాన భాగం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నేత్రపటలం. 11వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కాంతిని గ్రహించి కాంతి శక్తిని నాడీ ప్రచోదనంగా మార్చే కంటి భాగం ఏది? కాంతిని గ్రహించి కాంతి శక్తిని నాడీ ప్రచోదనంగా మార్చే కంటి భాగం ఆప్షన్ ఏ దృఢస్థరం, ఆప్షన్ బి నేత్రపటలం, ఆప్షన్ సి రక్తపటలం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నేత్రపటలం అవుతుంది. 12వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కనుగుంతలలో ఉన్న కంటి గుడ్డును కదపటానికి ఎన్ని కండరాలు ఉన్నాయి? కనుగుంతలలో ఉన్నటువంటి కంటి గుడ్డును కదపటానికి ఎన్ని కండరాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 6 కండరాలు ఉన్నాయి. 13వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. శుక్లపటలాన్ని ఏర్పరిచేది ఏది? శుక్లపటలాన్ని ఏర్పరిచేది ఆప్షన్ ఏ నేత్రపటలమా, ఆప్షన్ బి రక్తపటలమా, ఆప్షన్ సి కంటి పొరనా, ఆప్షన్ డి దృఢస్థరమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దృఢస్థరము. 14వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. శుక్లపటలం కింద ఉండే కంటిలోని ముఖ్య భాగం ఏది? ఆప్షన్ ఏ కనుపాప, ఆప్షన్ బి కంటిపొర, ఆప్షన్ సి తారక, ఆప్షన్ డి స్ఫటిక కటకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కనుపాప. 15వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కనుపాప మధ్యలో గుండ్రంగా ఉండే రంధ్రాన్ని ఏమంటారు? కనుపాప మధ్యలో గుండ్రంగా ఉండే రంధ్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ నేత్రోదక కక్ష, ఆప్షన్ బి తారక, ఆప్షన్ సి కచావత్ కక్ష, ఆప్షన్ డి తర్పకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తారక. కనుపాప తారకల పరిమాణం మారుతూ ఉంటుంది. కనుపాప తారకల పనిని కెమెరాలోని డయాఫ్రమ్తో పోల్చవచ్చు. 16వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కనుపాప వెనుకగా ఉండే కటకాన్ని ఏమంటారు? కనుపాప వెనుకగా ఉండే కటకాన్ని ఆప్షన్ ఏ స్ఫటిక కటకమా, ఆప్షన్ బి కచావత్ కటకమా, ఆప్షన్ సి శైలికామయ కటకం, ఆప్షన్ డి నేత్రోదయ కటకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్ఫటిక కటకం అంటారు. 17వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కంటి రంగును నిర్ణయించేది ఏది?
కంటి యొక్క రంగును నిర్ణయించేది? ఆప్షన్ ఏ తారక, ఆప్షన్ బి కనుపాప, ఆప్షన్ సి నేత్రపటలం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కనుపాప. 18వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కంటిలో ముఖ్యమైనది కంటిలో ఉన్నటువంటి ఆప్షన్ ఏ తారకన, ఆప్షన్ బి కనుపాపన, ఆప్షన్ సి నేత్రోదక కక్షణ, ఆప్షన్ డి కచావత్ కక్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కచావత్ కక్ష. నేత్రోదక కక్షలో చిక్కటి జెల్లీ లాంటి పదార్థాన్ని తర్పకం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. నేత్రోదక కక్షలో చిక్కటి జెల్లీ లాంటి పదార్థాన్ని తర్పకం అంటారు. ఇక 19వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ప్రతి కంటిలో నేత్రపటలం ఉండే కణాల సంఖ్య. ప్రతి కంటిలో నేత్రపటలం ఉండే కణాల సంఖ్య ఆప్షన్ ఏ 10 కోట్లు, ఆప్షన్ బి 12 కోట్లు, ఆప్షన్ సి 14 కోట్లు, ఆప్షన్ డి 16 కోట్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 14 కోట్లు. 20వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. నేత్రపటలంలో ఉండే దండాలు కోణుల నిష్పత్తి. నేత్రపటలంలో ఉండే దండాలు కోణుల నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1:15, ఆప్షన్ బి 15:1, ఆప్షన్ సి 1:20, ఆప్షన్ డి 20:1. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 15:1. దండాలు 15 అయితే కోణులు 1. ఇక 21వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. విజువల్ పర్పుల్ లేదా రొడాప్సిన్ అనేటువంటి ఎర్రటి వర్ణక పదార్థం ఎందులో ఉంటుంది? విజువల్ పర్పుల్ లేదా రొడాప్సిన్ అనేటువంటి ఎర్రటి వర్ణక పదార్థం ఎందులో ఉంటుంది? ఆప్షన్ ఏ దండాలు, ఆప్షన్ బి కోనులు, ఆప్షన్ సి నేత్రపటలం, ఆప్షన్ డి నేత్రోదక కక్ష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దండాలు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక రొడాప్సిన్ ఏర్పడడానికి విటమిన్ ఏ అవసరం అండి. విటమిన్ ఏ లోపం వల్లనే మనకు కంటి జబ్బులు అనేవి కలుగుతూ ఉంటాయి. 22వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. అతి తక్కువ కాంతిని గ్రహించగల శక్తి దీనికి ఉంది. అతి తక్కువ కాంతిని కూడా గ్రహించగల శక్తి దీనికి ఉంది. దేనికి? ఆప్షన్ ఏ కోనుల, ఆప్షన్ బి దండాల, ఆప్షన్ సి దండాలకు కోనులక, ఆప్షన్ డి అందచుక్కక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దండాలకు. అతి తక్కువ కాంతిని గ్రహించగలిగినవి దండాలు. 23వ ప్రశ్న చూస్తున్నాం. ఎక్కువ కాంతిలో శక్తివంతంగా పనిచేసేది. ఆప్షన్ ఏ కోనుల, ఆప్షన్ బి దండాల, ఆప్షన్ సి రెండున, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కోనులు. 24వ ప్రశ్న గమనిస్తున్నాం. తారకకు ఎదురుగా ఉండి నేత్రపటలం భాగంలో కోనులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ భాగాన్ని ఏమంటారు? తారకకు ఎదురుగా ఉండి నేత్రపటలం భాగంలో కోనులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఆ భాగాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ ఏ ఎల్లో స్పాటా, ఆప్షన్ బి అందచుక్కన, ఆప్షన్ సి ఫోవియానా, ఆప్షన్ డి ఎల్లో స్పాట్ అని లేదా ఫోవియా అని అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎల్లో స్పాట్ అని లేదా ఫోవియా అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక 25వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కంటి నుంచి వార్తలను మెదడుకు చేర్చేటువంటి నాడి పేరేమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటి నుంచి వార్తలను మెదడుకు చేర్చే నాడి. ఆప్షన్ ఏ వేగస్ నాడి, ఆప్షన్ బి దృక్ నాడి, ఆప్షన్ సి శ్రవణ నాడి, ఆప్షన్ డి జ్ఞాన నాడి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దృక్ నాడి. నేత్రస్తరము దృక్నాడిని కలిసి ఉండే చోట దండాలు కోనులు అనేటివి ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. నేత్రపటంలోని ఈ భాగాన్నే అందచుక్క అంటారు. ఈ భాగంలో ప్రతిబింబం అనేది ఏర్పడదు. ఇక 26వ ప్రశ్న చూస్తే దృక్నాడులు ఎన్ని ఉంటాయి? దృక్నాడులు ఎన్ని ఉంటాయి? 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2 దృక్నాడులు ఉంటాయి. 27వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబాన్ని సహజ స్థితిలోకి మార్చబడేది ఎక్కడ? తలకిందులుగా ఉన్న ప్రతిబింబాన్ని సహజ స్థితిలోకి మార్చబడేది ఎక్కడ? ఆప్షన్ ఏ దృఢస్తరమా, ఆప్షన్ బి రక్తపటలమా, ఆప్షన్ సి నేత్రపటలమా, ఆప్షన్ డి శుక్లపటలమా.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నేత్రపటలము. కళ్ళు రెండే కాబట్టి దృక్నాడులు అనేవి కూడా రెండే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడితే దాన్ని మయోపియా లేదా స్వదృష్టి అంటారు. అదే నేత్రపటలానికి వెనుకగా ప్రతిబింబం ఏర్పడితే దానిని మయోపియా లేదా దీర్ఘదృష్టి అంటారు. వయస్సు మళ్ళడం వల్ల దీర్ఘదృష్టి అనేది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి కళ్ళజోడు లేదా కాంటాక్ట్ లెన్స్ను ఉపయోగించి ఆ యొక్క లోపాలను సరిచేస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. 28వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. వస్తువులను దగ్గరగా దూరంగా చూడటంలో ప్రముఖ పాత్ర వహించేవి. వస్తువులను దగ్గరగా దూరంగా చూడడంలో కంటిలో ప్రముఖ పాత్ర వహించేవి ఏవి? ఆప్షన్ ఏ తారక, ఆప్షన్ బి కటకం, ఆప్షన్ సి కోనులు, ఆప్షన్ డి దండాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కటకం. 29వ ప్రశ్న చూస్తున్నాం. ఫోవియాలో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఏవి? ఫోవియాలో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఏవి? ఆప్షన్ ఏ దండాలు, ఆప్షన్ బి కోనులు, ఆప్షన్ సి రోమాలు, ఆప్షన్ డి దండాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోనులు. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శరీర సమతాస్థితిని కాపాడేటువంటి అవయవం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కన్ను, ఆప్షన్ బి ముక్కు, ఆప్షన్ సి చెవి, ఆప్షన్ డి చర్మం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చెవి. 31వ ప్రశ్న చూస్తున్నాం. బయటకు కనిపించే వెలుపలి చెవి లేదా చెవి దొప్ప ఏ నిర్మితాలు? అస్థి కండరాల నిర్మితాల, ఆప్షన్ బి మృదులాస్థ్య, ఆప్షన్ సి ఎముకన, ఆప్షన్ డి పైవన్నీన. ఆన్సర్ ఆప్షన్ బి మృదులాస్థి. 32వ ప్రశ్న చూస్తున్నాం. బాహ్య చెవికి సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ బకాల, ఆప్షన్ బి శబ్ద తరంగాల కేంద్రీకరణ, ఆప్షన్ సి ఒక గదిల, ఆప్షన్ డి ఏ కామా బి. బాహ్య చెవికి సంబంధించి సరికానిది ఒక గదిలా ఉంటుంది అనేటువంటిది, అది సరికాదు. ఇక గమనిస్తే మనము మధ్య చెవి అనేది గదిలా ఉంటుంది. బాహ్య శ్రవణ కుహరం చివరన కర్ణబేరి త్వచం అనేది ఉంటుంది. బాహ్య శ్రవణ కుహరం చివరన కర్ణబేరి త్వచం అనేది ఉంటుంది. 33వ ప్రశ్న చూస్తున్నాం. మధ్య చెవిలో 3 ఎముకలు కలిసి గొలుసులా ఉంటాయి. అందులో లేనిది. మధ్య చెవిలో 3 ఎముకలు కలిసి గొలుసులా ఉంటాయి, అయితే అందులో లేనిది కటకమా, దాగలే, కర్ణాంతరాస్త్య, ఆప్షన్ డి పేటికన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పేటిక. 34వ ప్రశ్న చూస్తున్నాం. ఎముకలు వాటి ఆకారాలకు సంబంధించినటువంటి సరైనది. ఎముకలు వాటి ఆకారాలకు సంబంధించి సరైనటువంటిది చెవిలో. ఆప్షన్ ఏ కటకం సుత్తి, ఆప్షన్ బి దాగలి పట్టెడ, ఆప్షన్ సి కర్ణాంతరాస్తి అంకవన్నె, ఆప్షన్ డి అన్నీ సరైనవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అన్నీ సరైనవి. కటకం అంటే సుత్తి, దాగలి అంటే పట్టెడ, కర్ణాంతరాస్తి అంటే అంకవన్నె అని చెప్పి ఎముకలు వాటి ఆకారాలకు సంబంధించినటువంటి విషయం. 35వ ప్రశ్న చూస్తున్నాం. వినటంలో అసలు పాత్ర వహించేది. చెవిలో మనకు వినటంలో అసలు పాత్ర వహించేది వెలుపలి చెవె, ఆప్షన్ బి మధ్య చెవె, ఆప్షన్ సి కర్ణబేరె, ఆప్షన్ డి లోపలి చెవె. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లోపలి చెవి. 36వ ప్రశ్న చూస్తున్నాం. అంకవన్నె అగ్ర ఆకారం. అంకవన్నె అగ్రం యొక్క ఆకారం ఏది? ఆప్షన్ ఏ బాకా, ఆప్షన్ బి చిక్కుడు గింజన, ఆప్షన్ సి గుర్రము నాడ ఆకారమా, ఆప్షన్ డి శంకువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుర్రపు నాడ ఆకారము. 37వ ప్రశ్న చూస్తున్నాం. మధ్య చెవి కుహరం నోటి కుహరంతో దేని ద్వారా సంబంధం కలిగి ఉంటుంది? మధ్య చెవి కుహరం నోటి కుహరంతో దేని ద్వారా సంబంధం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ బాహ్య శ్రవణ కుహరమా, ఆప్షన్ బి కర్ణబేరె, ఆప్షన్ సి యుస్టాషియన్ నాళమా, ఆప్షన్ డి కంటకమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యూస్టాషియన్ నాళం ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటుంది. 38వ ప్రశ్న చూస్తున్నాం. లోపలి చెవికి సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ అస్థిగహనం, ఆప్షన్ బి త్వచాగహనం, ఆప్షన్ సి అస్థిగహన కపాలం, ఆప్షన్ డి అస్థిగహన అంతరలసిక ద్రవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి త్వచాగహనం.
లోపలి చెవి 2 కుహరాలుగా ఉంటుందండి. బయటి కుహరం వచ్చేసి అస్థిగహనం, కపాలం, పరిలసిక ద్రవం అని చెప్పి ఉంటుంది. ఇక లోపలి చెవికి సంబంధించి త్వచాగహనం, ఒకే పొర, అంతరలసిక ద్రవం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. 39వ ప్రశ్న చూస్తున్నాం. త్వచాగహనంలో ఉండే 3 భాగాలలో లేనిది ఏది? త్వచాగహనంలో ఉండే 3 భాగాలలో లేనిది. ఆప్షన్ ఏ పేటిక, ఆప్షన్ బి అర్ధవర్తుల కుల్యలు, ఆప్షన్ సి కర్ణాంతరాస్థి, ఆప్షన్ డి కర్ణావర్తము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కర్ణాంతరాస్థి. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శరీర సమతాస్థితిని కాపాడడంలో పాత్ర వహించేది ఏది? ఆప్షన్ ఏ పేటిక, అర్ధవర్తుల కుల్యలు, ఆప్షన్ బి అర్ధవర్తుల కుల్యలు కర్ణావర్తం, ఆప్షన్ సి పేటిక కర్ణావర్తం, ఆప్షన్ డి అగ్రవర్తుల కుల్యలు. శరీర సమతాస్థితిని కాపాడడంలో ఇది పాత్ర వహిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పేటిక అర్ధవర్తుల కుల్యలు. కర్ణావర్తం అనేది వినటంలో పాత్ర వహిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి లోపలి చెవిలో. ఇక 41వ ప్రశ్న చూస్తే శబ్ద తరంగాలను గ్రహించే గ్రాహకాలు ఉండేది. శబ్ద తరంగాలను గ్రహించే గ్రాహకాలు ఉండేది. ఆప్షన్ ఏ బోనీ కండక్షణ, ఆప్షన్ బి బేసిలార్ త్వచమ, ఆప్షన్ సి మధ్య చెవి, ఆప్షన్ డి ఏది కాదా? ఆప్షన్ డి ఏది కాదు. 42వ ప్రశ్న చూస్తున్నాం. శ్రవణ నాడి ఏ వార్తలను మోసుకొని పోతుంది? ఆప్షన్ ఏ శబ్దం, ఆప్షన్ బి రుచి, ఆప్షన్ సి వాసన, ఆప్షన్ డి ఉష్ణోగ్రత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శబ్దము. శ్రవణ నాడి శబ్ద వార్తలను మోసుకొని పోతుంది. 43వ ప్రశ్న చూస్తున్నాం. చెవిలోని పై కిటికీని ఏమంటారు? చెవిలోని పై కిటికీని అండాకార కిటికీనా, గుండ్రటి కిటికీనా, ఆప్షన్ సి చదరపు కిటికీనా, ఆప్షన్ డి త్రిభుజాకార కిటికీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండాకార కిటికీ. 44వ ప్రశ్న చూస్తున్నాం. మనం మధ్య రేంజ్లో ఉండే శబ్దాలను వినగలుగుతాం. అంటే ఏ రేంజ్లో ఉండేటువంటి ఏ శబ్ద పౌనఃపున్యం కలిగినటువంటి శబ్దాలను మనం వినగలుగుతామని ప్రశ్నిస్తున్నాడు. ఆప్షన్ ఏ 10 నుంచి 40,000, ఆప్షన్ బి 8 నుంచి 50,000, ఆప్షన్ సి 16 నుంచి 40,000, ఆప్షన్ డి 20 నుంచి 50,000. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 16 నుంచి 40,000. తక్కువ ఫ్రీక్వెన్సీలో గల శబ్దాలను వినగల శక్తి జీవితమంతా ఉంటుంది. కానీ ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ప్రయాణించే ధ్వనులను గ్రహించే శక్తి వార్ధక్యంలో ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. వార్ధక్యం అంటే ముసలితనము. ఇక 45వ ప్రశ్న చూస్తే రుచిని వాసనను గ్రహించేటువంటి గ్రాహకాలను ఏమంటారు? రుచిని వాసనను గ్రహించే గ్రాహకాలను ఆప్షన్ ఏ భౌతిక గ్రాహకాలు, ఆప్షన్ బి గ్రాణ గ్రాహకాలు, ఆప్షన్ సి రసాయన గ్రాహకాలు, ఆప్షన్ డి గ్రాహకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రసాయన గ్రాహకాలు. గ్రాణ గ్రాహకాలు ముక్కులో నిశ్లేష్మ స్తరంలో ఉంటాయి. వీటిని రసాయన గ్రాహకాలు అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోవాలి. 46వ ప్రశ్న చూస్తే ముక్కులో ఉండే కుహరాలు. ఆప్షన్ ఏ నాసికా కుహరం, ఆప్షన్ బి ఆళిందము, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఆస్య కుహరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి నాసికా కుహరము, ఆప్షన్ బి ఆళిందము. ఈ రెండు కూడా. ఇక 47వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రసాయన గ్రాహకాలు దేనిని గ్రహిస్తాయి? ఆప్షన్ ఏ స్పర్శ, ఆప్షన్ బి కాంతి, ఆప్షన్ సి శబ్దం, ఆప్షన్ డి రసాయనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రసాయనాలు. 48వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సకశేరుకాలలో జిహ్వగ్రాహకాలు నాలుక మీద ఉంటాయి, కానీ ఒక సకశేరుకంలో శరీరం మీద ఉంటాయి. ఆ జీవి ఏది? లేదా ఆ సకశేరుకం పేరేమి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కప్ప, ఆప్షన్ బి చేప, ఆప్షన్ సి మొసలి, ఆప్షన్ డి మానవుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చేప. చేపలు మరియు అకశేరుకాలలో నాలుక లేకపోవటం వల్ల జిహ్వా గ్రాహకాలు శరీరం మీద అనేక ప్రాంతాలలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. 49వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నాలుక ముందు భాగంలో ఉండే గ్రాహకాలు ఏవి? నాలుక ముందు భాగంలో రుచిని తెలిపే ఏ గ్రాహకాలు ఉంటాయి అంటే ఆప్షన్ ఏ పులుపు చేదు,
ఆప్షన్ బి చేదు ఉప్పు, ఆప్షన్ సి ఉప్పు తీపి, ఆప్షన్ డి పులుపు తీపి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉప్పు తీపి. 50వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నాలుక అంచులలో ఉండే గ్రాహకాలు ఏవి? నాలుక అంచులలో ఉండే రుచిని తెలిపే గ్రాహకాలు ఏవి అంటే ఆప్షన్ ఏ పులుప, ఆప్షన్ బి చేద, ఆప్షన్ సి ఉప్ప, ఆప్షన్ డి తీపే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పులుపు. అంచులలో, నాలుక అంచులలో. ఇక 51వ ప్రశ్న చూస్తే నాలుక వెనక భాగంలో ఉండే రుచిని తెలిపే గ్రాహకాలు ఏవి? ఆప్షన్ ఏ తీపి, ఆప్షన్ బి ఉప్పు, ఆప్షన్ సి చేదు, ఆప్షన్ డి పులుపు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ ఉపయోగపడతాయంటే వారికి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, 52వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. యుక్త వయస్సుల చర్మం ఉపరితల వైశాల్యం ఎంత ఉంటుంది? యుక్త వయస్సుల చర్మం ఉపరితల వైశాల్యం ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 1.5 చదరపు కిలోమీటర్, ఆప్షన్ బి 2.5 చదరపు కిలోమీటర్, ఆప్షన్ సి 3 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ డి 3.5 చదరపు కిలోమీటర్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1.5 చదరపు కిలోమీటర్ల ఉపరితల వైశాల్యాన్ని అయితే యుక్త వయస్సుల చర్మం ఉంటుంది. 53వ ప్రశ్న చూస్తున్నాం. కంటి రెప్పలలో అరికాళ్లలో ఉండే చర్మం యొక్క మందం ఎంత? ఆప్షన్ ఏ హాఫ్ ఎంఎం హాఫ్ సిఎం, ఆప్షన్ బి హాఫ్ సిఎం హాఫ్ సిఎం, ఆప్షన్ సి హాఫ్ ఎంఎం 1 సిఎం, ఆప్షన్ డి 1 ఎంఎం హాఫ్ సిఎం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హాఫ్ ఎంఎం హాఫ్ సిఎం. ఇక 54వ ప్రశ్న చూస్తున్నాం. చర్మంలో ఉండేటువంటి ప్రోటీన్ ఏది? ఆప్షన్ ఏ కెసిన్, ఆప్షన్ బి నికోటిన్, ఆప్షన్ సి కెరాటిన్, ఆప్షన్ డి గ్లోబ్యూస్. చర్మంలో ఉండే ప్రోటీన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కెరాటిన్. 55వ ప్రశ్న చూస్తే కెరాటిన్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది? ఆప్షన్ ఏ గోళ్ళు, ఆప్షన్ బి కొమ్ము, ఆప్షన్ సి రోమాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఇక 56వ ప్రశ్న చూస్తున్నాం. చర్మంలో ఉండేటువంటి వర్ణక పదార్థం ఏది? ఆప్షన్ ఏ ట్యానిన్ అంటారా, ఆప్షన్ బి టానింగ్ అంటారా, ఆప్షన్ సి మొలనిన్ అంటారా, ఆప్షన్ డి కెరాటిన్ అంటారా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మెలనిన్ అంటారు. మెలనిన్ అనేటువంటి వర్ణక పదార్థం లేని వారు తెల్లగా ఉంటారు. వీరిని ఆల్బినోలు అంటారు, ఆల్బినో. ఇక 57వ ప్రశ్న చూస్తే సూర్యరశ్మి వల్ల మెలనిన్ ఉత్పత్తి ఎక్కువై గాఢమైన రంగును సంతరించుకుంటుంది. దీనిని ఏమంటారు? ఆప్షన్ ఏ టానిన్, ఆప్షన్ బి టానింగ్, ఆప్షన్ సి అల్బినోలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టానింగ్ అంటారు. సూర్యరశ్మి వల్ల మెలనిన్ ఉత్పత్తి ఎక్కువై గాఢమైన నల్లటి రంగును సంతరించుకుంటారు. ఆప్షన్ బి టానింగ్ అంటారు. వీటిని మరీ తెల్లగా ఉండేవారిని ఆల్బినోలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. చర్మంలో 2 పొరలు ఉంటాయండి. ఒకటి బాహ్య చర్మంలో పైన నిర్జీవ కణాలతో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇక అంతఃచర్మంలో మందంగా సాగే లక్షణం ఉంటుంది. దీంట్లో కొవ్వు నిల్వలు అనేవి ఉంటాయి. ఇక 58వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. అంతఃచర్మానికి సంబంధించి కింది వాటిలో సరికానిది. ఆప్షన్ ఏ తైల గ్రంథులు స్వేద గ్రంథులు, ఆప్షన్ బి రోమపుటికలు వేలిముద్రలు, ఆప్షన్ సి రక్తనాళాలు నాడీ యంతాలు, ఆప్షన్ డి నిర్జీవ పొర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిర్జీవ పొర. 59వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. క్షోభ్యతకు లోనై ఉంటే స్పందించడం, అదే పనిగా లోనైతే స్పందించకపోవడం మొదలగు లక్షణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రతికూలనన, ఆప్షన్ బి అనుకూలనన, ఆప్షన్ సి చర్యన, ఆప్షన్ డి ప్రతిచర్యన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనుకూలన. మనం వేసుకున్నటువంటి దుస్తులు మన శరీరాన్ని తాకుతున్నా కూడా అవి మనకు స్పర్శ తగిలినట్టుగా మనకు ఆ ధ్యాస అయితే ఉండదు. దీన్ని క్షోభ్యత అంటారు, అనుకూలన. ఇక 60వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. చర్మంలో ఉండే శీతల గ్రాహకాలు ఉష్ణంలో ఎన్ని డిగ్రీల వరకు గల మార్పులను గ్రహిస్తాయి అని అడుగుతూ ఉన్నాడు.
ఆప్షన్ ఏ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్, ఆప్షన్ బి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్, ఆప్షన్ డి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్. చర్మంలో ఉండే శీతల గ్రాహకాలు ఉష్ణంలో ఎన్ని డిగ్రీల వరకు గల మార్పులను గ్రహిస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. ఉష్ణం అనేది 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువైతే ఉష్ణగ్రాహకాలుగా పనిచేయడం జరుగుతుంది. ఇక 61వ ప్రశ్న చూస్తున్నాం. పాసినియన్ కణాలు ఏ శక్తికి స్పందిస్తాయి? ఉష్ణమా, ఆప్షన్ బి పీడనమా, ఆప్షన్ సి బాధన, ఆప్షన్ డి కాంతే. పాసినియన్ కణాలు ఆప్షన్ బి పీడనానికి. 62వ ప్రశ్న చూస్తున్నాం. నాసిపెప్టారులు అని గ్రహించే శక్తి ఏది? ఆప్షన్ ఏ ఉష్ణమా, ఆప్షన్ బి పీడనమా, ఆప్షన్ సి బాధన, ఆప్షన్ డి కాంతే. నాసిపెప్టారులు గ్రహించే శక్తి ఆప్షన్ సి బాధ. 63వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. చర్మ వ్యాధుల శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ డెండ్రాలజీ, ఆప్షన్ బి డెర్మటాలజీ, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డెర్మటాలజీ అంటారు. 64వ ప్రశ్న చూస్తున్నాం. ఇచ్చుమైట్ అనే జీవి వల్ల కలిగే వ్యాధి ఏది? ఇచ్చుమైట్ అనే జీవి వల్ల కలిగే వ్యాధి ఆప్షన్ ఏ గజ్జి, ఆప్షన్ బి ఎగ్జిమా, ఆప్షన్ సి తామర, ఆప్షన్ డి కుష్టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గజ్జి. ఇచ్చుమైట్ యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సార్కోప్టిస్ స్కేబిస్ అని అంటారు. 65వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఇచ్చుమైట్ ఏ జీవిని పోలి ఉంటుంది? ఎలాంటి జీవిని పోలి ఉంటుంది ఇచ్చుమైట్? ఆప్షన్ ఏ తాబేలు, ఆప్షన్ బి గొల్లబామ, ఆప్షన్ సి సాలీడు, ఆప్షన్ డి చెదపురుగు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సాలీడులను పోలి ఉంటుంది ఇచ్చుమైట్. 66వ ప్రశ్న చూస్తే ఇచ్చుమైట్ యొక్క వర్గం ఏమిటి? ఆప్షన్ ఏ మొలస్కానా, ఆప్షన్ బి ఆర్థ్రోపోడానా, ఆప్షన్ సి ఎకైనోడెర్మేటానా, ఆప్షన్ డి అనలిడానా. ఇచ్చుమైట్ యొక్క వర్గం ఆప్షన్ బి ఆర్థ్రోపోడా వర్గం. ఆర్థ్రోపోడా వర్గపు జీవులు ఖండీభవనం చెందినటువంటి కాళ్ళు గల జీవులు, మనకు తెలిసినటువంటిది. ఇక 67వ ప్రశ్న చూస్తే ఇచ్చుమైట్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ కంటికి మెరుస్తున్న తెల్లని చుక్కలా కనిపిస్తుంది, ఆప్షన్ బి ఆడమైట్ 4 నుంచి 0 మైక్రాన్ల పరిమాణం ఉంటుంది, ఇక ఆప్షన్ సి ఆడమైట్ శరీరం తాబేలు ఆకారంలో ఉంటుంది, ఆప్షన్ డి మగబైట్ ఆడమైట్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మగమైట్ అనేది ఆడమైట్ కంటే పెద్దది అనేది సరికానిది. ఆడమైట్ మగదానికంటే పెద్దదిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆడమైట్ అనేది మగదానికంటే పెద్దదిగా ఉంటుంది. ఇక 68వ ప్రశ్న చూస్తే చర్మంలో బొరియలు దేని యొక్క ముఖ్య లక్షణం? చర్మంలో బొరియలు అనేది దేని యొక్క ముఖ్య లక్షణం? ఆప్షన్ ఏ స్కేబిస్, ఆప్షన్ బి ఎగ్జిమా, ఆప్షన్ సి కుష్టు, ఆప్షన్ డి తామర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్కేబిస్. చర్మంలో ఎస్ అనేటువంటి ఆకారంలో బొరియలను చేస్తుంది. ఈ బొరియను మోల్డింగ్ సాకెట్ అంటారు. 69వ ప్రశ్న చూస్తున్నాం. వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే స్థితిని ఏమంటారు? వేడి ప్రదేశాలలో పనిచేసేవారు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే స్థితిని ఆప్షన్ ఏ నిర్జలీకరణమా, ఆప్షన్ బి వేడి కొంకర్ల, ఆప్షన్ సి వేడి సిన్కోప్, ఆప్షన్ డి వడదెబ్బ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేడి సిన్కోప్ అంటారు. 70వ ప్రశ్న చూస్తున్నాం. శరీరం నుంచి ఎక్కువగా లవణాలు నీరు బయటకు పోయే స్థితిని ఏమంటారు? ఆప్షన్ ఏ నిర్జలీకరణం, ఆప్షన్ బి వేడి కొంకర్లు, ఆప్షన్ సి వేడి సిన్కోప్, ఆప్షన్ డి వడదెబ్బ ఎండదెబ్బ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నిర్జలీకరణం అంటారు. 71వ ప్రశ్న చూస్తున్నాం. శరీరము నుంచి NaCl చెమట ద్వారా బయటకు పోవడం వల్ల కాళ్ళు అతిగా నొప్పి పెట్టడం, కొంకర్లు పోవడం జరుగుతుంది. ఈ స్థితిని ఏమంటారు? ఆప్షన్ ఏ నిర్జలీకరణం, ఆప్షన్ బి వేడి కొంకర్లు, ఆప్షన్ సి ఎండదెబ్బ, ఆప్షన్ డి వేడి సిన్కోప్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వేడి కొంకర్లు అంటారు.
72వ ప్రశ్న చూస్తున్నాం. వేసవిలో ఎండ తీక్షణం వల్ల కలిగే అతి ప్రమాదకరమైన సమస్య. నిర్జలీకరణం, ఆప్షన్ బి వేడి కొంకర్లు, ఆప్షన్ సి ఎండ దెబ్బ, ఆప్షన్ డి వేడి సిన్కోప్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎండ దెబ్బ, వడదెబ్బ అంటారు. 73వ ప్రశ్న చూస్తున్నాం. చర్మంలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసేవి ఏవి? ఆప్షన్ ఏ తైల గ్రంథులు, ఆప్షన్ బి స్వేద గ్రంథులు, ఆప్షన్ సి చర్మ గ్రంథులు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వేద గ్రంథులు. ఇక 74వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పాము విషంలో ఉండేటువంటి రసాయనాలు ఏవి? ఆప్షన్ ఏ టానిన్, ఆప్షన్ బి టానింగ్, ఆప్షన్ సి టాక్సిన్, ఆప్షన్ డి ఎప్లోటాక్సిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టాక్సిన్ అంటారు. 75వ ప్రశ్న చూస్తున్నాం. టాక్సిన్లు అవి పనిచేసే భాగాలకు సంబంధించి సరికానిది ఏది? త్రాచుపాము నాడీమండలం, రక్తపింజరి రక్తనాళాలు రక్త కణాలు, ఆప్షన్ సి సముద్రపాము కండరాలు, ఆప్షన్ డి కట్లపాము ఊపిరితిత్తులు. టాక్సిన్లు అవి పనిచేసే భాగాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ డి కట్లపాము ఊపిరితిత్తులు కాదు. కట్లపాము కూడా నాడీ మండలం మీదనే ప్రభావం చూపుతుంది. ఇక 76వ ప్రశ్న చూస్తున్నాం. నాడీ మండలం మీద ప్రభావం చూపే టాక్సిన్లను ఏమంటారు? ఆప్షన్ ఏ న్యూరోటాక్సిన్, ఆప్షన్ బి హిమోలైటిక్ టాక్సిన్, ఆప్షన్ సి ఎప్లోటాక్సిన్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ న్యూరోటాక్సిన్ అంటారు. రక్తనాళాలు రక్త కణాల మీద ప్రభావం చూపే టాక్సిన్లను హీమోలైటిక్ టాక్సిన్లు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. నాడీ మండలం మీద ప్రభావం చూపే టాక్సిన్లను న్యూరోటాక్సిన్లు అంటారు. 77వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. త్రాచుపాము కట్లపాము విషాలలో ఉన్నటువంటి టాక్సిన్ ఏది? ఆప్షన్ ఏ హీమోటాక్సిన్, ఆప్షన్ బి న్యూరోటాక్సిన్, ఆప్షన్ సి ఎప్లోటాక్సిన్, ఆప్షన్ డి టానిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి న్యూరోటాక్సిన్. 78వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. విషరహిత పాము కాటు ఆకారం. విషసహిత అంటే విషం ఉండేది, విషరహిత అంటే విషం లేనిది. విషరహిత అంటే విషం లేనటువంటి పాము కాటు ఆకారం ఏది అని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ వి ఆకారమా, ఆప్షన్ బి వై ఆకారమా, ఆప్షన్ సి యు ఆకారమా, ఆప్షన్ డి ఎల్ ఆకారమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యు ఆకారము. ఈ యొక్క విషము లేనటువంటి పాము, విషము లేదు దానికి అనే అటువంటి పాము కాటు వేస్తే యు ఆకారంలో ఉంటుంది. ఇక విషసర్పం కాటేస్తే 1 లేదా 2 కోరలు చుక్కలుగా గుర్తులు పడతాయి. ఇక 79వ ప్రశ్న గమనిస్తూ ఉన్నా. విషం న్యూరోటాక్సిన్ అయితే లక్షణం ఏ విధంగా ఉంటుంది? విషం అనేది న్యూరోటాక్సిన్ అయితే లక్షణం ఏ విధంగా ఉంటుంది? కనురెప్పలు మూతపడటం, సరిగ్గా మాట్లాడలేక నడవలేకపోవడం, శ్వాస ఇబ్బంది, పక్షపాతం, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ డి పైవన్నీ అండి. పై లక్షణాలు పాము కాటు వేసిన 2 గంటల తర్వాత కనిపిస్తాయి. 80వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. విషానికి విరుగుడు దేని రూపంలో ఉంటుంది? ఆప్షన్ ఏ పౌడర్ రూపం, ఆప్షన్ బి స్ప్రే రూపం, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పౌడర్ రూపంలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది జ్ఞానేంద్రియాలకు సంబంధించి అంటే బయాలజికల్ సైన్స్కి సంబంధించి జనరల్ సైన్స్కి సంబంధించి మనం క్విజ్ నెంబర్ 1, 2, 3 తెలుసుకున్నాం. క్విజ్ నెంబర్ 4కు సంబంధించినటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి 80 ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.